హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మో కిచెన్. ఈరోజు మనం 15 నిమిషాల్లో కుక్కర్ చికెన్ బిర్యానీ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక 600 గ్రాములు, బియ్యం కూడా 600 గ్రాములు, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కప్పు, హోల్ గరం మసాలా, ఇలాచీ లవంగాలు, మరాఠీ మొగ్గలు, షాజీరా, మనకి స్టార్ పువ్వు, చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఒక 3, టమోటాలు 2, పుదీనా కొంచెం, కసూరి మేతి 1 స్పూన్, నిమ్మకాయ 1, కొంచెం కొత్తిమీర. బియ్యాన్ని ముందుగా మనం శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ముందుగా మనం చికెన్లో ఉప్పు, కారం, పసుపు కలిపేసుకుందాం. చూసారా, కొంచెం ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు, అలాగే నిమ్మకాయ 1, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మొత్తం బాగా కలిపేసి పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. అలాగే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చికెను. చూసారా, ఇలా కలిపేసి మనం 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. కొంచెం నానుతుంది. ప్లేట్ పెట్టేసుకొని ముందుగా మనం కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. అలాగే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదా, 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఆయిలే వేసుకోండి. ఇంకొక స్పూన్. ఆయిల్ వేడెక్కిన తర్వాత మన గరం మసాలాలు వేసేసుకుందాం. హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు వేసేసుకుందాం. నేను మీడియం సైజు 2 తీసుకున్నాను. సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనకి ఎర్రగా ఫ్రై కావాలి ఉల్లిపాయలు. ఒకసారి మనం కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రై కావాలి మనకి. చూసారా, ఇలా ఫ్రై కావాలి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనకి అందులోకి 1 స్పూన్ వేసుకున్నాం కదా, ఇందులో ఒక 3 స్పూన్లు వేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు టమోటా ముక్కలు వేసేసుకుందాం. ఇలాగా టమోటాలు ఫ్రై చేసుకోవాలి. టమోటాలు బాగా మగ్గిపోవాలి మెత్తగా, అప్పటి వరకు ఫ్రై చేయాలి. మూత పెట్టేసుకుందాం, తొందరగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు
తీసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మంచి టమోటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా ఒక స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, మిరప్పొడి 1 స్పూన్, మనం అందులో ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం కదా చికెన్లో. చూసి కారం వేసుకోండి, కొంచెం తగ్గించి వేసుకోండి, తర్వాత అయినా చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి మసాలాలు మొత్తం ఇలా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలాగా ఒకసారి మొత్తం కలిపేసి మనం మూత పెట్టేసుకుందాం. ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు పుదీనా, కసూరి మేతి, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం చూసుకుందాం, మనకి ఏమన్నా కొంచెం తక్కువ ఉంటే వేసుకుందాం. ఇలా మనకి చికెన్ రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు కారం చూసుకొని తర్వాత బియ్యం వేసేసుకుందాం. కరెక్ట్గా సరిపోయింది. బియ్యం వేసిన తర్వాత మనం ఉప్పు చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాం. నీళ్ళు బాగా వంపేసుకొని వేసుకోవాలి. నేను బాస్మతి బియ్యం, మామూలు మసూరి బియ్యం హాఫ్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఇలాగా బియ్యం వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం నీళ్ళు వేసేసుకుందాం. మనం దేంతో తీసుకుంటామో ఆ కప్పుతో 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఇంకా కొన్ని తగ్గించుకున్నా బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. మనకు కొంచెం మెత్తగా కావాలంటే 1.5 కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ఉప్పు చూసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువ ఉంటే వేసుకోవాలి. అంతే, ఈజీగా వంట రాని వాళ్ళు కూడా తొందరగా చేసేయచ్చు ఈజీగా. ఉప్పు తక్కువ ఉంది, నేను వేసుకుంటున్నాను, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్లు వచ్చినాక స్టవ్ బంద్ చేసుకోవాలి. 2 విజిల్లు సరిపోతాయి మనకి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక రెండు విజిల్లు వచ్చే వరకు మనం హైలోనే పెట్టేసుకొని తర్వాత కొంచెం సేపులు 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చింది మనకి.
ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. 2 విజిల్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం. అలాగే ఒక 2 నిమిషాలు పెట్టేసి తర్వాత మూత తీసేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మనం ప్రెషర్ మొత్తం తీసేసి ఒకసారి ఓపెన్ చేసుకుందాం కుక్కర్. చూసారా పొడి పొడిగా అన్నము చాలా బాగుంది. మనకి కలర్ కూడా చక్కగా బాగుంది. స్మెల్ కూడా అయితే ఆహా అని ఉంది. ఇప్పుడు మనం తీసేసుకుందాం బిర్యానీ ప్లేట్లోకి. వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు తీసేసుకుందాం. చూసారా పొడి పొడిగా మనకి బిర్యానీ ఇంత చక్కగా రెడీ అయిపోయిందో. తొందరగా పదహైదు నిమిషాల్లో మన చికెన్ కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.